లవంగాలు దంతాలపై పసుపు మరకలను తొలగించి పళ్లను తెల్లగా కాంతివంతంగా మార్చడంలో అద్భుతంగా పనిచేస్తాయి. ఇవి నోటిలోని బ్యాక్టీరియాను నశింపజేసి చిగుర్ల వాపును తగ్గించి పంటి నొప్పిని నివారించడంలో సహాయపడతాయి. లవంగాల్లో ఉండే యాంటీ మైక్రోబయల్ గుణాలు దంతాలపైన ప్లేక్ ఏర్పడకుండా చేసి దంతాల ఆరోగ్యాన్ని కాపాడతాయి. చాలా మంది ఏంటంటే పంటి నొప్పి సమస్యతో కూడా బాధపడుతూ ఉంటారు. ఈ ఒక్క రెమెడీ వల్ల అన్ని సమస్యలకు చెక్ పెట్టేసేయచ్చండి. ఎంత పుచ్చు పట్టినా గార పట్టిన పండ్లైనా సరే చాలా అంటే చాలా ఈజీగా తొలగించుకోవచ్చండి. చల్లటి పదార్థాలు వేడి పదార్థాలు తిన్నప్పుడు పంటి నొప్పితోటి చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ ఒక్క రెమెడీతో అన్ని పంటి సమస్యలకు చెక్ పెట్టేసేయొచ్చండి. ఇక లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇందుకోసం లవంగాలు తీసుకోవాలి. లవంగాల్లోని విశేష లక్షణాల్లో ఒకటి యూజనాల్ అనే సమ్మేళనం. ఈ శక్తివంతమైన పదార్థం నొప్పి నివారణ మరియు క్రిమినాశక గుణాలను కలిగి ఉంటుంది. యూజనాల్ దంతాల నొప్పిని తగ్గించడంలో మరియు నోట్లోని హానికరమైన బ్యాక్టీరియాతో పోరాడడంలో సహాయపడుతుంది. అంతేకాదండి, లవంగాల వల్ల అన్ని పంటి సమస్యలకు చెక్ పెట్టేసేయచ్చు. లవంగాలు పంటి నొప్పిని కూడా ఈజీగా తగ్గిస్తాయి. ఇక కొద్దిగాని లవంగాలు తీసుకున్న తర్వాత ఈ విధంగా ఏదైనా ఒకటి చిన్నది కడాయి తీసుకోండి. ఇందులోకి వేసుకోండి. ఇప్పుడు తీసుకున్నటువంటి లవంగాల పొడిని మనం స్టోర్ చేసుకోవచ్చండి. ఒక్కసారికి మాత్రమే కాదు, ఈ లవంగాల పొడిని ఒక్కసారిగా తయారు చేసుకున్నామంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. సో మాడనివ్వకుండా దోరగా వేయించుకోండి. చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వారైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టేటువంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ మీ వరకు వస్తాయి. పైసా ఖర్చు లేకుండా మనకు ఇంట్లో అందుబాటుగా ఉన్నటువంటి వస్తువులతోటే చాలా అంటే చాలా యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయండి. మన వంటగదిలోనే ఔషధ గుణాలు ఉన్నటువంటి అద్భుతమైన వస్తువులు ఎన్నో ఉన్నాయి. సో వాటిని మనం సక్రమంగా ఉపయోగించుకుంటే పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే అన్నీ కూడా తయారు చేసుకోవచ్చు. సో ఈ విధంగా దోరగా వేయించుకోండి, అసలు మాడనివ్వద్దు. ఇక ఈ విధంగా కిచెన్ రోట్లో వేసుకొని మెత్తని పౌడర్ లాగా దంపేసుకోవాలి. ముఖ్యంగా పంటి నొప్పికి కూడా ఈ రెమెడీ అనేది చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. పంటి నొప్పి సమస్యతో బాధపడే వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. ఎవరైతే పంటి నొప్పి సమస్యతో బాధపడుతూ ఉంటారో వారికి ఈ రెమెడీని తప్పకుండా షేర్ చేయండి, ఉపయోగపడుతుందండి. సో ఈ విధంగా వీలైనంత మెత్తగా పొడిలాగా చేసేసుకోవాలి. ఈ పొడిని మనము ఒక్కసారి కాదండి, ఎక్కువ రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించుకోవచ్చు. కావాలంటే మీరు మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పొడిలాగా కూడా చేసుకోవచ్చు అండి. లవంగాల పొడి దొరుకుతుంది మనకు, కానీ ఈ విధంగా దోరగా వేయించుకొని పొడి చేసుకోండి. మనకు బెనిఫిట్ అనేది అధికంగా ఉంటుంది. ఇంకా మన ఛానల్లో అద్భుతమైనటువంటి వీడియోస్ చాలా ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఈ ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. సో అలాగే ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ అండి లైక్ చేయండి. ఈ సమాచారాన్ని సేకరించుకొని వీడియో తీయడానికి, ఎడిటింగ్ చేయడానికి, అప్లోడ్ చేయడానికి, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఇదంతా కూడా చాలా సమయమే పడుతుందండి. సో ఒక్క వీడియోకి చాలా శ్రమ పడాల్సి వస్తుంది. సో లైక్ చేయడం అనేది చాలా చిన్న విషయం కదండి, జస్ట్ మీరు అలా లైక్ చేసేయచ్చు. సో ప్లీజ్ అండి లైక్ చేయండి. చూస్తున్నారు కదండి, పొడిలాగా చేసుకోవాలి. సో ఈ పొడిని మనం స్టోర్ చేసుకోవచ్చండి చక్కగా. ఇక లేట్ ఎందుకు, ఎలా తయారు చేసుకోవాలి అన్నది చూసేద్దాం. ఇందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకోండి. కొద్దిగంత లవంగాల పొడిని తీసుకోండి, ఎక్కువ కాదండి, కొద్దిగా తీసుకోండి. ఇక ఇందులోకి కొద్దిగంత ఆవ నూనె తీసుకోండి. ఆవ నూనె అందుబాటుగా లేకపోతే కొబ్బరి నూనె తీసుకోండి. ఆవాల నూనె కూడా దంతాల సమస్యకు చాలా బాగా ఉపయోగపడుతుంది, అలాగే కొబ్బరి నూనె కూడా. సో ఆవ నూనె కానీ కొబ్బరి నూనె కానీ మీకు ఏది అందుబాటుగా ఉంటే ఆ నూనె తీసుకోండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఇందులోకి కొద్దిగంత పసుపు తీసుకోవాలండి. పసుపు కూడా దంత సమస్యలను నివారించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. పసుపులో మెడిసినల్ ప్రాపర్టీస్ అనేవి అధికంగా ఉంటాయి. కొద్దిగంత పసుపు వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ. మరీ జారుడుగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా బ్రష్ చేయడానికి అనుకూలంగా ఉండాలి. సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత బ్రష్ తోటి కొద్దిగా తీసుకుంటూ బ్రష్ చేసేయండి. ఇది ఫస్ట్ స్టెప్ అండి, 2 స్టెప్స్ ఉంటాయి. సో ఈ విధంగా వారానికి 2 సార్లు అయినా ఈ విధంగా మనం బ్రష్ చేస్తూ ఉండడం వల్ల ఏంటంటే దంత సమస్యలు అనేవి పూర్తిగా నివారించబడతాయండి. సో ఇక సెకండ్ స్టెప్ కోసం ఉప్పు తీసుకోవాలండి. చాలామందికి తెలిసే ఉంటుంది కదండి, ఉప్పు నోట్లోని బ్యాక్టీరియాని దూరం చేస్తుంది. సో ఉప్పు కూడా అందరికీ అందుబాటుగానే ఉంటుంది కదండి, ప్రతి ఒక్కరికి. కల్లుప్పు అయినా తీసుకోవచ్చు అండి. కల్లుప్పుని పొడిగా చేసుకొని కూడా తీసుకోవచ్చు. లేదంటే ఈ విధంగా మన దగ్గర ఆల్రెడీ
మెత్తనుప్పు అంటే ఈ విధంగా సాల్ట్ ఉన్నట్లయితే క్రిస్టల్ సాల్ట్ కాకుండా నార్మల్ సాల్ట్ ఉన్నట్లయితే తీసుకోండి. క్రిస్టల్ సాల్ట్ ఉన్నట్లయితే పొడిగా చేసుకొని తీసుకోండి. ఇక ఇందులోకి ముందుగా మనం దంపి పెట్టుకున్నటువంటి లవంగాల పొడిని తీసుకోవాలండి. సో ఎక్కువ కాదండి, ఇది చాలా చిన్న స్పూను. 2 చిటికెళ్ళ వరకు తీసుకుంటే సరిపోతుంది. అంటే ఒక చిటికెడు అంటారు కదండి, అలాగ 2 చిటికెళ్ళు తీసుకొని సరిపోతాయి. ఫస్ట్ స్టెప్కి 2 చిటికెళ్ళు, సెకండ్ స్టెప్కి 2 చిటికెళ్ళ లవంగం పొడి అయితే సరిపోతుందండి. ఇక ఇందులోకి కొద్దిగంత పసుపు తీసుకోవాలండి. ఫస్ట్ స్టెప్లో కూడా పసుపు యూజ్ చేసాం కదండి, పసుపులో ఔషధ గుణాలు అనేవి మెండుగా ఉంటాయి. సో ఇక ఇందులోకి మనము తరచూ ఏ పేస్ట్ అయితే యూజ్ చేస్తూ ఉంటామో ఆ పేస్ట్ని తీసుకోండి. ఫలానా పేస్ట్ అని ఏం లేదండి, మీకు ఏ పేస్ట్ అందుబాటుగా ఉంటే ఆ పేస్ట్ని తీసుకోండి. సో ఇంట్లో ఒక్కరు కావాలంటే ఒకరికి ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే నలుగురికి అలా ఒకటేసారి ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఈ రెమెడీని యూజ్ చేయొచ్చు. అన్నీ కూడా సాధారణంగా మనకు అందుబాటుగా ఉన్నవేనండి. ఎలాంటి మెడిసిన్స్ ఏమీ ఇందులోకి యూజ్ చేయట్లేదు. సో పేస్ట్ కూడా వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఇక ఇందులోకి కొద్దిగంత వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. సో మనం బ్రష్ చేయడానికి అనుకూలంగా ఉండేలాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా మనం ఫస్ట్ స్టెప్ చేసాం కదండి, ఆ ఫస్ట్ స్టెప్ తోటి బ్రష్ తోటి కొద్దిగా తీసుకుంటూ మంచిగా శుభ్రంగా దంతాలను క్లీన్ చేసుకోవాలి. ఇక సెకండ్ స్టెప్ కూడా రెడీ అయిన తర్వాత సెకండ్ స్టెప్ తోటి కూడా ఈ పేస్ట్ తోటి కూడా మంచిగా దంతాలను శుభ్రం చేసుకోవాలండి. ఈ విధంగా వారానికి 2 సార్లైనా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అలాగే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, భోజనం చేసిన తర్వాత నోట్లో ఆహారం అనేది పండ్ల మధ్యలో ఇరుక్కుపోయి అలాగే ఉంటుందండి. కొద్దిగాని వాటర్ నోట్లోకి తీసుకుని బాగా పుక్కిలించి మూస్తూ ఉండాలి. అలాగా మనం టిఫిన్ తిన్నా ఏం తిన్నా సరే అలాగా పుక్కిలించి ఉమ్మివేయడం అనేది అలవాటు చేసుకోవాలి. అలా పుక్కిలించి ఉమ్మివేయడం వల్ల ఏంటంటే మన పండ్ల మధ్యలో ఉన్నటువంటి బ్యాక్టీరియా అలాగే ఆహారం అంతా కూడాను పోతుంది. సో ఎటువంటి పండ్ల సమస్యలు రావండి. అలాగే 2 రోజులకు ఒకసారైనా గోరువెచ్చని నీటిలో కొద్దిగంత సాల్ట్ వేసుకొని గొంతులోకి వేసుకొని బాగా గార్గిలింగ్ చేసి గలగరిచ్చి అంటారు కదండి, అలా చేసి ఉమ్మి వేస్తూ ఉండాలి. గొంతులో ఉన్నటువంటి బ్యాక్టీరియా కూడా పోతుందండి. సో ఈ విధంగా చిన్న పిల్లలతో కూడా వారానికి 2 సార్లైనా డీప్గా బ్రషింగ్ చేయిస్తూ ఉన్నట్లయితే దంత సమస్యలు అనేవి ఇక మీ దరిదాపుల్లో కూడా రావండి. సో ఈ 2 స్టెప్స్ని కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్. లవంగాల పొడిని మనము ఒక్కసారిగా తయారు చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించుకోవచ్చు. అప్పుడప్పుడు సాల్ట్ వాటర్తో కూడా గార్గిలింగ్ చేస్తూ ఉన్నట్లయితే గొంతులో ఉన్నటువంటి బ్యాక్టీరియా కూడా పోతుందండి. గొంతుకు సంబంధించినటువంటి నొప్పి కానీ అలాగే థ్రోట్ ఇన్ఫెక్షన్ కానీ ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయండి. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ అండి లైక్ చేయండి. సో నేను పెట్టేటువంటి న్యాచురల్ అండ్ సింపుల్ హోమ్ రెమెడీస్ మీ వరకు రావాలంటే పైసా ఖర్చు లేకుండా ఇంట్లో అందుబాటుగా ఉన్నటువంటి వస్తువులతోటే మంచి వీడియోస్ మీ వరకు రావాలి అంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన సెకండ్ ఛానల్ కూడా ఉందండి, భార్గవి బ్యూటీ వరల్డ్ అని. ఆ ఛానల్లో కూడా అన్నీ కూడా యూస్ఫుల్ అయ్యే వీడియోసే ఉంటాయి. మన కమెంట్ సెక్షన్లో నేను వీడియో లింక్ ఇస్తానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నేమ్ అలాగే ఛానల్ లింక్ ఇస్తానండి. లింక్ పైన టచ్ చేశారంటే ఛానల్ ఓపెన్ అవుతుంది. మీరు చూసి ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ ఆ ఛానల్లో ఉండవు, డిఫరెంట్గా ఉంటాయి. అన్నీ కూడా యూస్ఫుల్ అయ్యేవేనండి. సో ప్లీజ్ ఈ వీడియోకి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్లా కాదనేది కూడా తెలియజేయండి. మరొక వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.